వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకు వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి రకరకాల పోస్టులకు సంబంధించి అదేవిధంగా ఏజ్ లిమిట్ కానివ్వండి, క్వాలిఫికేషన్కి సంబంధించి, పే స్కేల్కి సంబంధించి మనకి రిజర్వేషన్ వైజ్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి అనమాట. ఇక్కడ మనం పోస్టులు చూసినట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ అంటూ ముందుగా రావడం జరిగింది. తర్వాత వచ్చేవాటికి టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఇక టెక్నీషియన్స్, ల్యాబొరేటరీ అటెండెంట్లు ఇవ్వండి వేకెన్సీ. నేను స్క్రోల్ చేస్తూ ఉంటా, మీకు ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇది ఒక వేకెన్సీ అనమాట. క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్ కానీ, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్రే టెక్నీషియన్స్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్టు, సర్జికల్ అనమాట, యానిమల్ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, కుక్, పారామెడికల్ వర్కర్, కిచెన్ అసిస్టెంట్, ఇట్లా చాలా ఉన్నాయండి పోస్టులు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించిన పోస్టులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరిగింది. మంచి పే స్కేల్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. అదేవిధంగా మనం దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ కానివ్వండి, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అవన్నీ కూడా మనం క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ వచ్చేప్పటికి మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి November 30 అంటూ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ అంటూ మనకి రకరకాల డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా చదివి దీనికి సంబంధించి అయితే అప్లై చేయాలన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సెన్స్ అయితే అప్లికేబుల్ అయితే అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పే స్కేల్కి సంబంధించి ఇండియా నేషనల్ సిటిజన్షిప్ ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ పోస్ట్ని బట్టి మారుతుంది అనమాట. ఇందాక మనం చూసాము. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ పర్సన్స్ 10 years. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి 600 రూపీస్ అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ కేటగిరీ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా సెంటర్స్ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ ఢిల్లీ, అదేవిధంగా ఎన్సీఆర్, చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, రాంచీ, చండీగఢ్, గౌహతి, కోల్కతా అనమాట. మనకి నేషనల్ వైజ్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇది కంప్యూటర్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. కంప్లీట్ కూడా అడ్మిషన్స్ టు ద ఎగ్జామినేషన్స్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి ఏదైనా ఆధార్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ అనమాట, లైక్ అలాంటివి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్ కంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి 4 steps ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనం వాల్యుబుల్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ మనం వీళ్ళు అడిగినటువంటి 100 KB కానివ్వండి, 50 KB వీటిలో సెట్ చేసి మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.